అయితే ఇక్కడ ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఒక లెక్క వచ్చేసింది. ఇప్పటికే అయిపోయిందిరా, బీసీలంతా మేల్కొన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది దొంగతనం అంతా. వచ్చేసారి నామినేషన్లు కూడా ఎక్కురి నాయన, మీ పైసలు దండగా అయితే రెడ్లకు చెప్తున్నా, నామినేషన్లు కూడా ఎక్కురి. ఆ ఛాన్స్ కూడా రానియమిక మీకు అయిపోయింది. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో వెలమోల ఓట్లు ఎన్నున్నాయి చెప్పురి? ఎన్నున్నాయన్నా వెలమోల ఓట్లు? చెప్పురి. 47. 47 ఓట్లయా వెలుమోల? ఈడ 47 ఓట్లేమో వెలుమోల ఉన్నాయి, రెడ్డి వాళ్ళు ఏమో 11,000 ఓట్లు. ఇక కమ్మోలే అంత మొత్తం లేనేలేవు, ఒకరు ఇద్దరు అధికారులు ఉన్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువ లేదు. 11,000 నువ్వు రెడ్డోళ్ళు వెలుమోలు కలిసి రాని 11,047 ఓట్లు మీ, 2,30,000 ఓట్లు మాయి. ఇక రారు ఎట్లా వస్తారో చూద్దాం. ఇవాళ దేవరకద్ర నియోజకవర్గం వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా మీకు ఒక విషయం చెప్తా, దేవరకద్ర ప్రజలకు చెప్తా ఉన్నా. 1949 డేట్ రాసుకోరి. 1949 ఆగస్టు 15 తారీఖు నాడు ఏం జరిగింది తెలుసా? ఈ దేవరకద్ర ప్రజలకు నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది. తెలుసా మీకు? నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది మీకోసం. ఈ అమరచింత సంస్థానం ఉంది కదా, అమరచింత సంస్థానం ముగింపు అయిపోయిన తర్వాత ఈ అమరచింత సంస్థానం వెళ్తున్నటువంటి భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ కుటుంబానికి ఈ సంస్థానాన్ని ఇడిచిపెట్టినందుకు కోట్ల రూపాయలు నిజాం ఇచ్చేసిండు. ఇక మీరు ఖాళీ చేయరు ఈ సంస్థానం అని ఇచ్చి ఫర్మానా జారీ చేసి నిజాం ఏమని, ఈ అమరచింత సంస్థానంలో ఉన్నటువంటి భూమి అంతా, ఈ భూమి అంతా ఎవరు దున్నుకుంటున్నారో వాళ్ళకే పట్టాలని చెప్పి చేసేసిపోయాడు. కానీ ఆ కాగితాన్ని దాచిపెట్టారు ఇన్ని రోజులు. మీరు ఈ రెడ్లు ఏం చేశారంటే ఆ కాగితాన్ని దాచిపెట్టారు. ఆ కాగితం డాక్యుమెంట్ నెంబర్ 1949 ఆగస్టు 15 ఫర్మానా నిజాం జారీ చేసిన రాజ ప్రముఖంగా ఉంది. తెలుసా ఇది మీకు? ఈ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అయితే, ఈ దేవరకద్ర నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవరకద్రలో ఉన్నటువంటి మనకు రెడ్ల దగ్గర దాచిపెట్టబడ్డ భూమి ఎంత వస్తుందో తెలుసా? 16,000 ఎకరాల భూమి. 16,000 కరెక్ట్ చెప్తాను, 16,416 ఎకరాల భూమి ఈ బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు వస్తుంది పుణ్యానికి, ఒక్కటే దెబ్బకు. మరి రెడ్డి ముఖ్యమంత్రిని గెలిపించుకుంటే ఉన్నది పోతుంది, రెడ్డి ఎమ్మెల్యేని గెలిపిస్తేనే ఉన్న భూములు పోతాయి. బీసీ ఎమ్మెల్యే గెలిస్తే 16,000 ఎకరాల భూమి ఫస్ట్ రోజే పేదోళ్ళకి దక్కుతుంది. మరి ఏది కావాలో చూసుకోలేదు. మీకు తెలుసో తెలియదో, రెడ్డి వాళ్ళ తానే చాలా భూములు ఉన్నాయి కదా, ఎకరాల కొద్ది. ఎక్కడిది అనుకుంటారు అది? మీకు తెలియదు. నిజాం మీ పేరు మీద రాసిచ్చిపోయినప్పుడు ఆ కాగితం దాచిపెట్టి ఇప్పుడు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు అన్నట్టు. ఆ కాగితం తీసుకొచ్చిన ఇవాళ నేను, ఆ కాగితాన్ని పట్టుకొచ్చి ఈ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు 16,000 ఎకరాల భూమి వస్తుందని అని చెప్పి చెప్పిపోతా ఉన్నా. మరి ఆ భూమి రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ రెడ్డి వాళ్ళు ఓటుకి ఇంటికి రాగానే అయ్యా నీకు దండం నాయన వెళ్ళిపో, మేము మాయమేం వేసుకుంటామని చెప్పాలా. ఇక మనం బీసీలం ఉన్నాం, మన ఓట్లు మనం రేపు పొద్దుగా వేసుకోబోతా ఉన్నాం. ఇలా ఎక్కడ చూసినా, ఏ ఊళ్ళో చూసినా ఒకటే లొల్లి, బీసీలం రమై మేము ఒకటి, మేమంతా ఒకటి, మీ ఓట్లే వద్దు అని చెప్తా ఉన్నారు. మీరు గమ్మత్ అనుకుంటారు కానీ మొన్న రాష్ట్రంలో రెడ్లు నామినేషన్ వేస్తేందుకు కూడా భయపడరు. సర్పంచ్ నామినేషన్ వేస్తేందుకు కూడా, నామినేషన్ వేస్తేందుకే ఈ బీసీలంతా ఒకటే రా ఓడగొడతారా అని. సర్పంచుల దాకా వచ్చినాం, నువ్వు ఎంపీటీసీలు పెడితే నీ పని చేద్దాం కానీ తాత నువ్వు పెడతలేవు, భయపడ్డావు.
అది అయిపోతే 2028 నాటికి ఈ దేవరకద్రలో బీసీ ఎమ్మెల్యే మొట్టమొదటిసారి బీసీ ఎమ్మెల్యే గడ్డ పుట్టినప్పటి నుంచి మొట్టమొదటిసారి బీసీ ఎమ్మెల్యే అవుతాడు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి, మొట్టమొదటి బీసీ ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను.